ఎంట్రీ జనసేనలోకి జాయిన్ అవుతారంటూ వస్తున్న టాక్ ఎలా చూడాలి ఈ పరిణామాలు? మొన్న ముద్రగడ పద్మనాభం గారి డాటర్ ఆవిడొచ్చారు రాజకీయాల్లోకి. సో కాపులో చిరస్థాయిగా నిలిచిపోయే పేర్లు ఉన్న వాళ్ళ వారసురాళ్ళు రాజకీయ అరంగేట్రం చేయడం ఎలా ఎలా ఉంది ఏంటి ఏపీలో ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్? సార్, ఇక్కడ పొలిటికల్ డెవలప్మెంట్ కాపు సామాజిక వర్గం నుంచి మహిళలు వస్తుంటే చాలా వింత విచిత్రంగా ఆశ్చర్యంగా కూడా ఉందండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేసినా, అంతకుముందు చిరంజీవి గారు రాజకీయం చేసినా, నాగబాబు గారు రాజకీయాల్లో ఉన్నా, వాళ్ళ ఆడబిడ్డలు ఏ రోజు వచ్చి వాకిట్లో ప్రచారం చేసి మా తండ్రినో మా బాబాయినో మా చిన్నాన్ననో గెలిపించమన్న చరిత్ర లేదండి. మీరు ఈ రోజుకి చూసుకోవచ్చు. ఒకవేళ బొత్స గారింట్లో గాని, అంబటి రాంబాబు గారింట్లో గాని, పేరు నానింట్లో గాని ఎక్కడ కూడా ఆడపిల్లలు బయటకు వచ్చి ప్రచారం చేయరు సార్. అవసరమైతే వాళ్ళు ఓడిపోతారు, లేకపోతే ఇంకోటి చేస్తారు, కానీ ఈ ప్రచారం వైఖరి ఉండదు సార్. అసలు రాజకీయాల్లోకి రారు, చాలా వరకు అరుదు. ఎక్కడో వంగా గీత గారు వచ్చినారు, చెనక్కాయల అరుణ్ గారు వచ్చినారు, దాని తర్వాత అసలు భూతద్దం పెట్టి ఎతికినా నాకు ఒక్కళ్ళు కనపడలేదు సార్. అరే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ముద్రగడ గారి కూతురుని అడిగినాను, అసలు మన కులంలో ఆడపిల్లలు రాజకీయం చేయడం అంటే వింత విచిత్రంగా, తల్లి నువ్వు ఎలా వచ్చినావు అమ్మా రాజకీయంలోకి? నాన్నగారి టైం అప్పుడు అంటే అమ్మాయి చెప్పేది, మా ఊరు పలానా అండి, మేము ఉండేది రాజమండ్రిలో అండి, కిర్లంపూడి అనుకుంటా, రాజమండ్రి నుంచి కిర్లంపూడికి నేను కారులో వస్తే మా నాన్నగారి ఇంటికి వెళ్ళగానే అరిచేవారు, నువ్వు డ్రైవర్ని పెట్టుకుని నువ్వు ఒక్కదానివే కార్లో ఎలా వచ్చావు? అసలు ఇక నా మైండ్ ఉందా నీకు? మనిషి లేకుండా పక్కన అంటే, అరే డ్రైవర్ ఉన్నాడు నాన్న, నేను వచ్చింది కారులో అంటే, అలా ఎలా వస్తావు అమ్మా, నీకు అసలు భయమే లేకపోతుందే అని మాట్లాడేటటువంటి వైఖరి ఉంటది సార్ మాలో. నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, మాలో ఆ వైఖరి ఉంటది. ఈ రోజు కూడా మీరు గమనించండి, ఏ రోజు నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళను, ఏ రోజు నాయకులు పుట్టినరోజులు పెళ్లిళ్ళకి నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను సార్. మేమేదో విద్యలో కొంచెం రాణించినాము, మా ప్రొఫెషన్ మేము చేసుకుంటాం, రాజకీయాల్లో అవసరం అనుకున్నాము, వచ్చారు, ఆ రోజు పని చేస్తున్న మీడియాల ముందే అంటే అంత చొరుచుకుపోయే గుణం ఉండదు సార్. నేను వినీత కోట గారిని కూడా ఆలోచించిన, ఎంఐ కాపు సామాజిక వర్గం కదా, రాజకీయంలోకి ఎట్లా వచ్చిందంటే వాళ్ళ హస్బెండ్ సామాజిక వర్గం వేరైంది, అక్కడ ఓకేడా అతను ప్రోత్సహించి ఉంటాడని. సో ఇప్పుడు కూడా దాసరాము గారు మాట్లాడే ముందు నేను 10 మందికి ఫోన్ చేసిన, రే అమ్మాయి రాజకీయంలోకి వస్తుందంటే వాళ్ళ హస్బెండ్ ఏ క్యాస్ట్ అని కనుక్కోమంటే ఇప్పుడే చెప్పినారు. దాసరాము గారి మాటల్లో విన్నాను, నాకు ఇంకా కనుక్కొని ఎవరు చెప్పలేదండి. సో నాకు అర్థమైంది ఏంటంటే, కాపు సామాజిక వర్గంలోంచి ఆడబిడ్డలు రాజకీయం చేయడం అంటే కత్తి మీద సాన్ లాంటిదేనండి. కాకపోతే ఒక్కటి సార్, చెనక్కాయల అరుణ గారు మంచి క్యాడర్ లో ఉన్నారు, వంగా గీత గారు ఎక్కడికి వెళ్ళినా వారి సేవల్ని ఎవరు వంక పెట్టలేరు సార్. మీరు ₹1 కోటి ఇచ్చిన వంగా గీత గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టదు, వారి వ్యక్తిగత విషయాల్లోకి పోదు. ఎందుకంటే మాకు ఒక స్టాండర్డ్ ఉంటది, ఒకరి కోసం మేము ఎప్పుడు వంగి ఉండం. కక్కిన కుడికి కుక్కలు ఆశపడతాయి కానీ కాపులు ఆడబిడ్డలు ఆశపడరు అనేటటువంటి ఒక సిద్ధాంతం అండి. ఎట్లా అంటే, ముద్రగడ గారి కూతురు రాజకీయంలోకి వచ్చే ముందు, అసలు ఆవిడ లేనప్పుడు ముద్రగడ గారు మాకు వైఖరిగా పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్న టైంలో నాకు ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా నన్ను కూర్చోబెట్టి, మీరు ముద్రగడ గారిని తిట్టండి, మీకు మంచి నామినేటెడ్ పోస్ట్ వస్తుంది, హరిరామయ్య జోగి ఆ ముసలోని తిట్టండి అని. ఎవరు నువ్వు? లేదు, మీకు ముద్రగడ గారు మేము పవన్ కళ్యాణ్ తిడతాడు, ఆయన కాస్త హక్కు ఉంది, నువ్వెవరు మాట్లాడడానికి? నాకు పదవి కాదు కదా, మీరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నా మా శత్రువు అయినటువంటి ముద్రగడ గారి పద్మనాభం గారిని మేము తిట్టాం. మాకేం పని తిట్టడానికి? కులంలో ఒక నాయకుడు స్కాములు చేసినాడా, స్కీములు చేసినాడా, 1000 కోట్ల వెనకాల వేసినాడా? ఎప్పటి నుంచో కొన్ని 100 ఎకరాల ఆసామి ఆయన. ఈ రోజుకి వెళ్ళిన ప్రతి ఒక్కరికండి ఆయన వడ్డిస్తారట. ఆయన వడ్డించి నువ్వు తినకపోతే మళ్ళీ నాతో పలకదు, నువ్వు తినాల్సిందే అంటారట. ఆయన ఎప్పుడు ఒకరికి సహాయం చేసే గుణమట. ఉంటే ఉన్నాడు, పక్క పార్టీలోకి ఉంటే ఉన్నాడు మా నాయకుడు. కులం అనేది ఒకటి ఉంటది కదా సార్, ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు కాపు వనభోజనాలు ఉంటారు కదా, అందరూ వచ్చేస్తుంటారు, అందరూ వచ్చేసి ఒకరికొకరు నమస్కారం పెట్టుకుంటూ అయిపోతుంది. అంత మాత్రానికి కులంలో నాయకులు తిరిగితే పదవులు వస్తాయంటే మేమేమన్నా తగ్గి తిడతాం అనుకున్నారేంటి? ఈ రోజు ఆడబిడ్డ వస్తుంది కాబట్టి ముద్రగడ పద్మనాభం గారి కూతురైనా, రంగా గారి కూతురైనా మేము స్వాగతిస్తాం. నాకు తెలిసి ముద్రగడ కూతురు పాప ఆవిడ క్రాంతి గారు అంత ముందుకు వెళ్ళలేరేమో అనిపించేస్తుంది. కానీ ఎప్పటికీ మా సహాయ సహకారాలు ఆమెకు ఉంటాయి. ఆవిడ ఒకవేళ వైసీపీలో ఉన్నా ఆవిడకి ఎదురుగా మేము పోము సార్, ఒకవేళ ఈవిడ వైసీపీలోకి వెళ్ళినా పోనీలబ్బా రంగ గారి ఆడబిడ్డ, ఆ అమ్మాయికి ఎదురుగా మనం ఓడించి గెలిపించేదా, ఆయన మీద ఉండేటటువంటి గ్రాఫ్ తో ముందుకెళ్తాం. అందుకే దాసరాము గారు చెప్పారు, ముందు మనం చేసే పనిని పట్టి మనకి గుర్తింపు ఉండాలి కానీ పదవుల్ని పట్టి కాదు. ముందు ఆయన ధోరణిలో వెళ్ళండి. ఆయనకి మీరు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు, చెడ్డ పేరు తీసుకురాకండి. ఎందుకంటే రాధాబాబు మంచి పేరు తీసుకురాకపోవచ్చు, కానీ ఏ రోజు చెడ్డ పేరు తీసుకురాలేదు.
ఏ రోజు చెడ్డ పేరు తీసుకురా. ఏ స్కాముల్లో ఏ స్కీములో ఎప్పుడు ఆయన కేసులు ఎప్పుడు నమోదు ఉండదు. ఆయన ఎప్పుడు రౌడీజం చేయడు. ఆయన ఒకళ్ళ 10 మందికి ఉపయోగపడినా పడకపోయినా సరే ఎవరిని ఇబ్బంది పెట్టడు. అది ఒక గొప్ప గుణం. పోనీలేబ్బా చెడ్డ పేరు రాకపోయినా పర్లేదు, మంచి పేరు అనేది అలా ఉంది అనేది ఒక స్టాండర్డ్. దీని తర్వాత ఇక ఏ పార్టీలోకి వెళ్తారు అనేది సెకండరీ థింగ్ సార్. ముందు రాజకీయంలోకి అడుగు పెట్టాము అని అన్నారు కాబట్టి, సో కొద్ది గొప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయిని హైప్ చేసి కొంత రాజకీయాల్లోకి అటు ఇటు పనిచేస్తారు. అదే రకంగా ఇందాక చెప్పారు దాసరాము గారు, రాధా గారికి ఇంతవరకు ఏ పదవి ఇవ్వలేదని. నోరు తెరిచి అడగాలి, గట్టిగా మాట్లాడాలి. మన సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. అరే ఆయన్ని మారుమూల పల్లెల్లో కూడా తిప్పినారండి ప్రచారానికి. నాతో పాటు లాల్పురం వచ్చాడు, నా పక్కన నుంచున్నాడు. అరే అన్నిటికీ వాడినామే, ఒక స్థాయిలో కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత కూటమికి లేదా అండి? కనీసం ఇతనేంటి అనే దానికంటే అతని తండ్రి ఎంత కష్టపడ్డాడు, అతని తండ్రి ధోరణితో ఇతను ఎంత కష్టపడుతున్నారు మీరు ఒకటి గమనించండి వర్మ గారు. ఒకవేళ వైసీపీ పార్టీ ఉంటే ఎన్టీ రామారావు గారి బొమ్మలు ఉండనివ్వరు. ఒకవేళ ఎన్టీ రామారావు గారి పార్టీ టీడీపీ పార్టీ ఉంటే వైఎస్ఆర్ బొమ్మలు కనపడినవరు. కానీ ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ ఉన్నా గానీ రంగా గారి బొమ్మ చరిత్రను తిరగరాసిద్ది సార్. ఏ నాయకుడైనా ఆయనకి దండ అయ్యిందే మేము ఓటయ్యం. కొడాల నాని గారు కూడా అంతేనండి. ఎంతమంది ఎన్ని తిట్టినా సరే రంగా గారి వెనకాల రాధాబాబు గారి పెళ్లికి వెళ్తారు, రంగా గారి బొమ్మలకి దండేస్తారు. రంగా గారి విగ్రహాలు ఎందుకు కడతారో తెలుసా అండి? కట్టకపోతే మేము ఓట్లు వెయ్యం సార్. ఒకళ్ళు ఎవరో మొదల్లో నరికేసినారు, చంపేసినారు, రాజకీయ సుస్థానం అయిపోయింది అనుకుంటున్నారేమో. అవ్వదు. అదే మొదలు. దానికి అంతం లేదు. రజనీ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. వంగవీటి నరేంద్ర గారు